వంగవీటి రాధ వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన 2.5 దశాబ్దాల అనుభవం కలిగినటువంటి నాయకుడు. కానీ 2004లోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకి ఆ తర్వాత మళ్ళీ చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశమే రావడం లేదు. 2009, 14 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా 19, 24 ఎన్నికల్లో ఆయన పూర్తిగా దూరంగా ఉండాల్సి వచ్చింది. పూర్తిగా చంద్రబాబుకి అనుకూలంగా ఆయన ప్రచారకర్తగా వ్యవహరించారు. టీడీపీ విజయం కోసం గట్టిగా శ్రమించారు. కూటమి పక్షాల అభ్యర్థుల కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అలాంటి నాయకుడికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం హ్యాండ్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఆయనకి ఏకంగా రాజ్యసభ సభ్యుడు ఇస్తారు, కాకుంటే ఎమ్మెల్సీ ఇస్తారు. ఇవి కాకుంటే ఇంకా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఆయనకి ఛాన్స్ దక్కుతుంది. ఇలా చాలా ప్రచారాలు సాగాయి. ఆయన అనుచరులు కూడా గట్టి ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలన్నీ నీరుగారిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన వంగవీటి రాధాకి ఎటువంటి ప్రాధాన్యత కల్పించిన దాఖలాలు లేవు. ఇక రాబోయే రోజుల్లోనైనా ఆయనకు అవకాశం ఇస్తారా అంటే అనుమానమే. ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు అంటే ప్రశ్నార్థకమే. ఇలా ఇప్పుడు వంగవీటి రాధా భవితవ్యం ఊగిసలాట్లో పడినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ ఆరంగేట్రం చేసి 2004లోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున కొనసాగి ఉంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకి మెరుగైనటువంటి స్థానం కల్పించేటట్టు వాళ్ళు. అలాంటి హామీ కూడా ఆయనకి వైఎస్ఆర్ నుంచి దక్కింది. అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ని వైఎస్ఆర్ని వీడి వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీ తరపున ఆయన చిరంజీవికి అండగా నిలబడి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఫలితం సాధించలేక బోల్తా పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆయనకి అధికార యోగం దక్కితే ఒట్టు. 2009లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంది కాబట్టి అప్పుడు వంగవీటి రాధా నిజంగానే వైఎస్ఆర్ వెంట ఉంటే అయితే ఆ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యేటట్టు వాళ్ళు, కాకుంటే వైఎస్ఆర్ ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా ఏదో ఒక రీతిలో చట్టసభలో కొనసాగే ఛాన్స్ అయినా దక్కేది. ఆ రెంటిని మిస్ చేసుకున్న రాధాకి ఎప్పటి వరకు మరొక రీతిలో అవకాశం దక్కడం లేదంటే ఆయనకి ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా అన్యాయం జరుగుతుంది? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆయనకి 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం సీటు ఆఫర్ చేశారు. సెంట్రల్ స్థానంలో అంత శ్రేయస్కరం కాదని తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయమని వైఎస్ఆర్సీపీ అధిష్టానం చాలా రకాలుగా హితబోధ చేసే ప్రయత్నం చేసింది. నిజంగా ఆ ఎన్నికల్లో వంగవీటి రాధా పోటీ చేసి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వీసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూల పవనాలు కూడా కలిసి వస్తే ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో రాధాకి అవకాశం దక్కి ఉండేది అని ఇప్పుడు రాధా అనుచరులు మాట్లాడుకోవలసిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు విజయవాడ తూర్పుతో పాటుగా మచిలీపట్నం ఎంపీ టికెట్ను కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫర్ చేశారు. ఆ ఎన్నికల్లో వంగవీటి రాధా వద్దన్న తర్వాతే వల్లభనేని బాలశౌరికి టికెట్ ఇస్తే బాలశౌరి వలస వచ్చి కూడా బందర్ నుంచి విజయం సాధించే అవకాశం వచ్చింది. కాబట్టి అక్కడ కూడా వంగవీటి రాధా సునాయాసంగా విజయం దక్కించుకునేదానికి మార్గం సుగమంగా ఉండేది. అలాంటి అవకాశాలని చేజేతులా వదులుకుని వైఎస్ఆర్సీపీని వీడి బయటకు వచ్చిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు కోసం విస్తృతంగా శ్రమించారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది కాబట్టి రాధాకి ఛాన్స్ ఇవ్వలేదంటే ఎవరైనా అర్థం చేసుకుంటారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది తర్వాత కూడా రాధా గురించి కనీసం ప్రస్తావించకపోవడం, ఆయనకి ఏం చేస్తారు, ఎట్లా న్యాయం చేస్తారు అన్నదానికి కూడా ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఆయన పేరు కూడా వినిపించకపోవడం, ఇది వంగవీటి రంగా అనుచరులు కూడా తీవ్రంగా కలచివేస్తుంది. కూటమి అభ్యర్థులు అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ విజయంలో క్రియాశీలకంగా వంగవీటి రాధా వ్యవహరిస్తే ఇప్పుడు అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వంగవీటి రాధాని పక్కన పెట్టేస్తున్నటువంటి వైనం మీద అంతా ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతోనే వంగవీటి రాధా ఇటీవల మహానాడుకు కూడా డుమ్మా కొట్టేశారు. మహానాడు కార్యక్రమంలో ఆయన ముఖం కూడా చూపించలేదు. చంద్రబాబు మీద ఆయనకు ఉన్నటువంటి అసంతృప్తిని, అసహనాన్ని ప్రత్యక్షంగానే చాటుకున్నట్టు అయ్యింది. మరి ఇలా ఎంతకాలమని వంగవీటి రాధా చంద్రబాబు పట్ల తన అసంతృప్తిని అణిచిపెట్టుకుని ఉంచుకుంటారు? ఎంతకాలమని ఈ రీతిలో చంద్రబాబు తనని విస్మరిస్తున్నా
టీడీపీ పంచన పట్టుకుని వేలాడేందుకు సిద్ధమవుతారు? ఇలాంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. త్వరలోనే వంగవీటి రాధా రాజకీయంగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తనకు అన్యాయం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి గట్టి హెచ్చరిక పంపేదానికి సిద్ధమవుతున్నారు అంటూ కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకి కారణమవుతుంది? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పట్ల కాపు శ్రేణుల్లో మొదలైనటువంటి అసంతృప్తి, అసహనం వంగవీటి రాధా రూపంలో బయటపడుతుందా? ఆయన అందుకు సిద్ధమవుతారా? చాలా కీలకమైనటువంటి వ్యవహారం.